జగన్పై నమోదైన అనేక కేసులు ఇంకా కోర్టుల్లో పెండింగ్లోనే ఉన్నాయి. ఆయన నేరం చేశారా లేదా అన్నది ఎప్పటికి తేలుతుందో తెలియదు. కోర్టుకు హాజరు కాకుండా జగన్ మాత్రం తప్పించుకుంటున్నారు. అంతేకాదు, వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు కూడా ఇప్పటి వరకు పరిష్కారం కాలేదు. ఈ హత్యకు దాదాపు 7 సంవత్సరాలు గడిచినా హంతకులను పట్టుకోలేకపోయారు. అనుమానితులు బెయిల్పై బయట తిరుగుతున్నారన్న విషయంలో కూడా టీడీపీ జనసేన శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఈ తరుణంలోనే తాజాగా డిప్యూటీ సీఎం పవన్ వివేకా హత్య కేసుపై సంచలన కామెంట్స్ చేశారు. అసలు వివేకా కేసులో ఏం జరిగింది? సూత్రధారులు దొరికేదెప్పుడు? ఏపీలో సంచలనంగా మారిన వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసుపై తాజాగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అది అసెంబ్లీ సమావేశాల సాక్షిగా పవన్ చేసిన వ్యాఖ్యలు ప్రభుత్వంతో పాటు అన్ని రాజకీయ పార్టీల్లోనూ చర్చనీయాంశంగా మారాయి. ముఖ్యంగా వివేక హత్య జరిగి దాదాపు 7 ఏళ్లవుతున్న కూటమి ప్రభుత్వం ఏడాదిన్నరగా అధికారంలో ఉన్నా ఏమీ చేయలేని నిస్సహాయతను పవన్ వ్యక్తం చేశారు. అసెంబ్లీలో వివేక హత్యపై మాట్లాడిన పవన్ కీలక వ్యాఖ్యలు చేశారు. వివేక హత్య జరిగిందని అందరికీ తెలుసని, అలా కళ్ల ముందు ఒక హత్య జరిగినా ఏమీ చేయలేకపోతున్నట్లు పవన్ ఆవేదన వ్యక్తం చేశారు. వివేకానందరెడ్డి ఆ రోజు రాత్రి వరకు బాగానే ఉన్నారని, తెల్లవారుతూనే తన సొంత ఊరిలో సొంత ఇంట్లో శవమై కనిపించారని పవన్ గుర్తు చేశారు. అంతేకాదని అది దారుణమైన హత్య అని పవన్ తెలిపారు. వివేకా హత్య కేసు విషయం చూస్తే ఏమీ తెలియలేదంటూ పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించారు. ఇప్పటికే తమ దర్యాప్తు పూర్తిందని, సీబీఐ సుప్రీంకోర్టుకు చెప్పిందని, మీరు ఆదేశిస్తే తిరిగి విచారిస్తామని కూడా చెప్పిందన్నారు. నిందితుల బెయిల్ విషయంలోనూ జోక్యం చేసుకోలేమని చెప్పిందని, ఇప్పటికే సీబీఐ ఛార్జ్షీట్ కూడా ఫైల్ చేసినందున వారి బెయిల్ రద్దు చేయలేమని చెప్పిందన్నారు. తదుపరి దర్యాప్తు విషయంలో ట్రయల్ కోర్టుకే వెళ్లాలని సునీతకు సుప్రీంకోర్టు చెప్పిందన్నారు పవన్. వైఎస్ వివేకానందరెడ్డి హత్య విషయం ఎప్పుడూ ఏపీలో సంచలనమే. ఆయన సామాన్యుడు కాదు. స్వయంగా మంత్రిగా, ఎంపీగా, ఎమ్మెల్యేగా, ఎమ్మెల్సీగా పనిచేశారు. వైఎస్ఆర్కి అనుంగ సోదరుడు, జగన్కి సొంత బాబాయి. అంటే ఒక సీఎంకి తమ్ముడు అయి ఉండి, మరో సీఎంకి బాబాయ్ అయి ఉండి కూడా వివేక హత్య కేసు ఏమీ తెమలలేదు అంటే అది అత్యంత ఆశ్చర్యకరం, పైగా విషాదకరం కూడా. దీనిమీదనే అసెంబ్లీలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఒకవైపు సీబీఐ ఈ కేసుని క్లోజ్ చేసి ఫైనల్ ఛార్జ్షీట్ని దాఖలు చేసింది. మరోవైపు ట్రయల్ కోర్టుకి వెళ్లమని సుప్రీంకోర్టు సూచించింది. దాదాపుగా 7 ఏళ్లకు దగ్గర పడుతున్న ఒక రాజకీయ ప్రముఖుడి దారుణ హత్య కేసే ఇలా ఉంటే మరి మిగిలిన వారి సంగతి ఏంటన్న చర్చ కూడా ముందుకు వస్తోంది. ఈ నేపథ్యంలో వివేకా హత్య కేసు విషయంలో పవన్ చేసిన కామెంట్స్ పలు ఆలోచనలు కలిగిస్తున్నాయి. ఈ సమయంలో సభలో వైసీపీ ఎమ్మెల్యేలు ఉండి ఉంటే ఏమయ్యేదో మరి. రీసెంట్గా వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు విచారణలో ఒక కీలక మలుపు చోటు చేసుకుంది. ఈ కేసులో తదుపరి విచారణ కొనసాగించాలా వద్దా అనే అంశంపై నిర్ణయం తీసుకునే అధికారాన్ని సర్వోన్నత న్యాయస్థానం ట్రయల్ కోర్టుకు అప్పగించింది. నిందితులకు మంజూరు చేసిన బెయిల్ను రద్దు చేయాలని కోరుతూ వివేకా కుమార్తె సునీతారెడ్డి దాఖలు చేసిన పిటిషన్పై విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు ఈ కీలక ఆదేశాలు జారీ చేసింది. విచారణ కొనసాగింపు ఆవశ్యకతను తెలియజేస్తూ 2 వారాల్లోగా ట్రయల్ కోర్టులో కొత్తగా ఒక పిటిషన్ దాఖలు చేయాలని సుప్రీంకోర్టు సునీతారెడ్డికి సూచించింది. ఆ పిటిషన్ను స్వీకరించిన నాటి నుంచి 8 వారాల్లోగా దానిపై ఒక నిర్ణయం తీసుకోవాలని ట్రయల్ కోర్టును ఆదేశించింది. ట్రయల్ కోర్టు ఈ విషయంపై స్పష్టత ఇచ్చేంత వరకు నిందితులు బెయిల్ రద్దు పిటిషన్పై తాము విచారణ చేపట్టబోమని సర్వోన్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. విచారణ సందర్భంగా సునీతారెడ్డి తరపు న్యాయవాదులు వాదన వినిపిస్తూ ఈ కేసులో మరిన్ని ఆధారాలు వెలుగులోకి రావాల్సి ఉందని, అందువల్ల తదుపరి విచారణ చాలా అవసరమని కోర్టుకు తెలిపారు. బెయిల్పై బయట ఉన్న నిందితులు సాక్షులను భయభ్రాంతులకు గురిచేస్తూ సాక్ష్యాధారాలను తారుమారు చేసే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. దీనిపై స్పందించిన సీబీఐ సుప్రీంకోర్టు ఆదేశిస్తే విచారణను కొనసాగించేందుకు తాము సిద్ధంగా ఉన్నామని నివేదించింది. సుప్రీం ఆదేశాలతో వివేకా హత్య కేసు విచారణ భవిష్యత్తు ఇప్పుడు పూర్తిగా ట్రయల్ కోర్టు తీసుకోబోయే నిర్ణయంపైనే ఆధారపడి ఉంది. ట్రయల్ కోర్టు తీర్పు వెలువడిన తర్వాతే
సుప్రీంకోర్టులో బెయిల్ రద్దు పిటిషన్పై విచారణ తిరిగి ప్రారంభం కానుంది. ఈ తీర్పు తర్వాత పవన్ తాజాగా కామెంట్లు చేయడంతో మరోమారు వివేకా కేసు అంశం వార్తల్లోకి వచ్చింది. రెండు 2019 ఎన్నికల షెడ్యూల్ ప్రకటించబోయే సమయంలోనే దారుణంగా హత్యకు గురయ్యారు వివేకానందరెడ్డి. ఈ సంఘటన అప్పట్లో రాష్ట్ర రాజకీయాల్లో పెను ప్రకంపనలు సృష్టించింది. మొదట వైసీపీ నాయకులు హఠాన్మరణం అంటూ ప్రకటించగా ఆ తర్వాత పోస్టుమార్టం నివేదికలో ఆయన గొడ్డలి దాడితో హత్యకు గురయ్యారని తేలింది. వివేకానందరెడ్డి హత్యపై వైసీపీ, టీడీపీ మధ్య తీవ్ర ఆరోపణలు జరిగాయి. అప్పట్లో అధికారంలో ఉన్న టీడీపీనే దీనికి బాధ్యులంటూ వైసీపీ నేతలు ఆరోపించగా, మరోవైపు వైసీపీ నేతలే ఇందులో ప్రమేయం ఉన్నారని టీడీపీ వర్గాలు ఆరోపించాయి. మొదట వైసీపీ సీబీఐ దర్యాప్తుని డిమాండ్ చేసింది. కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత మాత్రం రాష్ట్ర పోలీసులతోనే విచారణ కొనసాగించింది. అయితే వివేకానందరెడ్డి కుమార్తె సునీత న్యాయపోరాటం చేయడంతో కేసు సీబీఐకి అప్పగించారు. కానీ జగన్ ప్రభుత్వం అధికారంలో ఉన్న 3 ఏళ్లలోనూ కేసు పూర్తి స్థాయిలో ముందుకు వెళ్లలేదు. ఈ కేసుపై ప్రభుత్వ పక్షం నుండి పూర్తిస్థాయి సహకారం అందలేదన్న విమర్శలు వినిపించాయి. ఇప్పటికీ వివేకా హత్య కేసు పూర్తిగా పరిష్కారం కాలేదు. ఈ కేసు ఇప్పటికీ నత్తనడకన సాగుతున్నట్లు కనిపిస్తోంది. రాష్ట్రంలో టీడీపీ కూటమి అధికారంలో ఉంది. కేంద్రంలో కూడా ఎన్డీఏ ప్రభుత్వం ఉంది. ఈ పరిస్థితుల్లోనైనా ఈ కేసు తీర్పు త్వరగా రావాల్సిందేనని భావిస్తున్నారు. వివేక కుమార్తె సునీత ఇప్పటికీ న్యాయం కోసం పోరాడుతూనే ఉన్నారు. ఆమెకు ప్రస్తుతం అధికార కూటమిలో మంచి అనుబంధం ఉన్నప్పటికీ కేసు పురోగతిలో స్పష్టత కనిపించడం లేదు. ఇదే హత్య కేసు గత ఎన్నికల్లో వైసీపీకి భారీగా నష్టం కలిగించిన విషయం తెలిసిందే. ముఖ్యంగా కడప జిల్లాలో వైసీపీకి ఓటమి కారణాల్లో ఇది ఒకటిగా మారింది. అసలు ఇంకా ఎన్నేళ్లు విచారణ సాగుతుందో, చివరికి ఈ హత్యకు పాల్పడింది ఎవరు, ఎందుకు అన్న ప్రశ్నకు సమాధానం ఎప్పుడు దొరుకుతుందో కాలమే తేల్చాలి.